రూపంగా ఉండేటువంటి సీతారామాచార్యులు గారికి ఆ యజ్ఞగుండంలోంచి విభవ అనే నామం వస్తే స్వామికి ఏ పేరు పెట్టాలని తర్జన పడుతుండే సమయంలో విభవంలోంచి వచ్చినటువంటి రూపం కనుక ఇది వైభవం అని వైభవ వెంకటేశ్వర దివ్యక్షేత్రం రావడానికి అది కారణమైంది. మరి జగన్నాథుడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అంటే దాని వెనకాల చాలా విశేషమైన స్థానం సంతరించుకున్నాడు. విభవంలో అనుగ్రహించి ఇక్కడ స్వామి తిరుమల క్షేత్రంలో ఉండే మూలమూర్తి అనుభూతిని కలిగించే చైతన్యాన్ని కలిగి ఉన్నాడు. ఇది ఒక ఆనందం. ఇలా ఉన్న సందర్భంలో ఇప్పటి వరకు రథయాత్ర చేయాలని మేము ఒక రథాన్ని తయారు చేసి ఉంచుకున్నాం. ఏదో మరి ఎప్పుడో స్వామి అనుగ్రహిస్తాడని అన్ని సిద్ధం చేసుకున్నాం. కాదు భారతదేశంలో యాత్ర అని అనగానే రథయాత్ర అని గుర్తించి భారతదేశానికే వన్నె తెచ్చిన ఒక క్షేత్రం ఉత్తర దేశంలో ఉండే పురుషోత్తమ క్షేత్రం శ్రీ జగన్నాథం. అట్లాంటి ఉత్తమ పురుషన్ అంటారు ఆయన్ని. పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడైన జగన్నాథుడు. ఆయన వచ్చి ఇక్కడ వైభవ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఈ ఆషాఢ మాసంలో ఇక్కడ అడుగు పెట్టాడు. అంటే అంతకు ముందు లేడాని కాదు, పలు రకాలుగా వచ్చాడు. కానీ రథయాత్రగా ఇక్కడ ప్రారంభించి హరే కృష్ణ మూమెంట్ వారు తీసుకుని వెళ్ళి అక్కడ ఉండే ఊడా కమ్యూనిటీ హాల్లో స్వామిని అక్కడ వేయించేపు చేస్తారు. ఇది దైవలీల కనుక నేను ఇక్కడికి వచ్చాను కనుక మీ రథాన్ని కూడా అతి త్వరలో మీరు ప్రారంభించుకొని నేను శుభారంభాన్ని చేశాను వైభవ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలోని. జగన్నాథుడు కరుణారస హృదయుడై హరే కృష్ణ మూమెంట్ ద్వారా రథాన్ని ఇక్కడ సిద్ధం చేయించాడు. ఇక జగన్నాథ స్వామి గురించి నేను చెప్పని అవసరం లేదు, అందరికీ తెలుసు. తెల్లవారు లేస్తే ప్రసార మాధ్యమాలలో జగన్నాథుడి వైభవాన్ని వింటున్న వాళ్ళందరూ ఎందరో ఎవరికి లీలలు వారు అనుభవిస్తూ ఉన్నారు. కానీ కరుణారస సముద్రుడు అని పేరు కాంచినటువంటి భగవంతుణ్ణి పలు విధాలుగా కొలిస్తే ఆ కరుణకి నిలువెత్తు నిదర్శనం జగన్నాథుడు. కనుకనే ఏ దేవాలయ సన్నిధి చూడండి, కృష్ణుడు చూడండి పైన రెప్పలుంటాయి, రాముడు చూడండి రెప్పలుంటాయి. రెప్పలు లేని దేవుడు ఎవరైనా ఉన్నారంటే జగన్నాథుడు మాత్రమే. ఎందుకు రెప్పలు లేవంటే ఏ క్షణంలో నేను జగన్నాథ అని ఆశ్రయించి వస్తారో వాళ్ళని నేను వదులుకోకూడదు. కనుక రెప్ప వేసే అలవాటు లేకుండా ఆనందోత్సాహాల మధ్య సుభద్రాదేవి ఆ రూపాన్ని చూసి శరీర అవయవాలన్నీ లోపల కుసించుకుపోయేట సుభద్రాదేవికి కేవలం నేత్రాలు మాత్రం విప్పారినట్లుగా స్వామిని చూసే ఆ వైభవం పురుషోత్తముడు చూడగానే శరీరం మీద జాసపోయి లోపల ఆత్మానంద స్థితి కలిగినటువంటి సుభద్రాదేవిని చూడగానే ఏమిటింత ఆనందం పడిపోతున్నది ఈవిడ సుభద్రాదేవి అని జగన్నాథుడు చూసేట. జగన్నాథుడికి సుభద్రాదేవిని చూడగానే ఆయన అవయవ వ్యవస్థ అంతా లోపల కుసించిపోయి ఒక్క నేత్రాలు మాత్రం విప్పారినట్లుగా ఆకర్షణీయంగా తయారై ఇదేంటిది ఇలాగైపోతున్నారని బలభద్రుడు చూసేట. అన్నయ్య ఇంత ఆనందపడిపోతున్నారని చూడగానే బలభద్రుడు కూడా అవయవ వ్యవస్థ అంతా లోపల కుసించుకుపోయి నేత్రాలు మాత్రమే విప్పారినట్టు ఉంటాయి. యావత్ భారతావనిలో విశ్వమంతా కూడా జగన్నాథ యాత్ర చేస్తూ ఉన్నాము అంటే కొన్ని వేల లక్షల మంది పూరీ క్షేత్రం సందర్శనం చేస్తున్నారంటే మోక్షధామము పూరి. అంతటి పూరి దగ్గరికి అందరికీ వెళ్ళాలని ఆశ ఉంటుంది. కాలగమనంలో పరిస్థితులు, ఉద్యోగము, వ్యాపారం ఇత్యాది వీటి మధ్య లంపటాల మధ్య ఇరుక్కుని పోయినటువంటి మన దీన స్థితిని అర్థం చేసుకున్న జగన్నాథుడు వీళ్ళకి ఎలాగోలా సంతృప్తి పరచాలనుకున్నాడు. ఆ సంతృప్తి పరచడానికి వచ్చిన ఆలోచన సరళిలోంచి ఆవిష్కృతమైనటువంటి రథయాత్రే వైభవ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో హరే కృష్ణ మూమెంట్ వారి ద్వారా ఈ రథయాత్రని మనకి అందించాడు. ఇది స్వామి కరుణ అయ్యా. వీటిని ఏ లెక్క వేస్తాం? ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఆహారం లేక 60-70 సంవత్సరాల వయస్సులో ఏ వాంఛితార్థములు లేకుండా బయలుదేరి షిప్పు మార్గంలో వెళ్ళి ఒక రోజు తింటే 2 రోజులు లేకుండా ఎందరెందరి చేతో అవమానింపబడిన లక్ష్యం శ్రీకృష్ణుడు అనుకున్నారు. ఆ రోజు ఆయన వేసిన గురు పరంపరలో ఉండేటువంటి బీజం ఇవాళ విశ్వవ్యాప్తమై ప్రతి ఇంటిలో 4 భగవద్గీత క్షుణ్ణంగా చెప్పగలిగిన సామర్థ్యాన్ని తీసుకొచ్చినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు హరే కృష్ణ అదే పరంపరని కొనసాగిస్తూ ఉండేటువంటి శాఖోపశాఖలు విస్తరిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆకలితో ఉండేవాడికి అన్నం పెట్టడం ఇది అన్నయజ్ఞం, నామజపం నామయజ్ఞం, అట్లాగే కూర్చొని హవనం చేసేది కృతయజ్ఞం. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ శ్రీ సాంప్రదాయంలో వివిధ రకాలైనటువంటి సేవలు చేస్తుండేవాళ్ళు ఎంత ఆనందాన్ని ఇస్తారో అట్లాగే శ్రీల ప్రభుపాదుల దివ్యానుగ్రహంతో హరే కృష్ణ మూమెంట్ వారు వైభవ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ రథయాత్రకు అవకాశం ఇస్తే లోపలున్న వైభవుడిగా ఉన్నాడు. వైభవాన్ని చూడాలి అనుకునేసరికి లోపల ఒక్కడే ఉన్నాడు. అంత వైభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ ధార పోసేశాడు వైభవ వెంకటేశ్వర స్వామి.
అందరి ముఖాలలో ఊర్ధపుండ్రాన్ని ధరించి ఇవాళ ఇది చూడాలని మా అందరికి అదృష్టాన్ని ఇచ్చారు. దీనికి కారకులైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు పెద్దస్వామి వాసుస్వామి, అలాగే ఇక్కడ మా నాయుడు గారు ఉన్నారు, హరే కృష్ణ మూమెంట్ వారు. ఆ నాయుడు గారు ఉదయం రాత్రి పగలు ఒకే 3 సార్లు 4 సార్లు స్వామి రథం తయారైపోతుంది, స్వామి రథం వచ్చేస్తుందని ఆయన ఉత్సాహాన్నంతా, జగన్నాథుడు ఉత్సాహాన్ని ఆయన ముఖంలో చూసాం. ఇలాగే ఈ స్వామీజీలు వీరందరూ పేరు పేరున వచ్చి ఇక్కడ చేసేటువంటి దివ్య ప్రేమకి మేము ఎప్పుడు కూడా బద్ధులమై ఉంటాం. చాలా ఆనందాన్ని కలిగించిన ఈ సన్నివేశంలో జగన్నాథుడి కృప మా ప్రాంతయందు పడడం, అది హరే కృష్ణ మూమెంట్ వారు రథయాత్ర చేయడం, రథాన్ని లాగే భాగ్యం. కోట్లకి పడగలెత్తినా సరే పరితపించేటువంటి సేవ ఏదైనా ఉందంటే జగన్నాథుడి రథంలో తాడు పట్టుకు లాగడమే. ఎందుకంటే అంత వేల కోట్ల లక్షలకు అధిపతి అయినటువంటి మహారాజు గారు కూడా చీపురు పట్టుకొని ఊడుస్తున్నాడంటే సేవా తత్పరతలోనే దైవం దాగి ఉంది. సేవలోనే దైవం సంతోషిస్తాడు గనక నువ్వు చేసే సేవకే స్వామి సంతుష్టుడవుతాడు. సర్వరును ఏకదాటి మీద తీసుకొచ్చిన క్షేత్రం పూరి జగన్నాథ క్షేత్రం కనుకనే ఏ సాంప్రదాయం వాడుగా ద్వైత అద్వైత విశిష్టాద్వైత గాణాపత్య శాక్తేయ ఏ సాంప్రదాయాల వలైనా వచ్చి శరణాగతి చేయవలసిన ఏకైక క్షేత్రం పూరి జగన్నాథ క్షేత్రం. పూరి జగన్నాథ క్షేత్రం అంత సంప్రదాయాలు ఉంటే మన గౌడ సంప్రదాయంలో ఇంతమందిని ఆకట్టుకుని ఏకతాటి మీద నిలబెట్టిన శ్రీల ప్రభుపాదుల పరంపర పరమ గురువులకు సాష్టాంగ దండ ప్రణామము చేస్తూ దినదిన ప్రవర్ధమానం వాళ్ళ సేవలు చేయాలి. జనాన్నంటే సహజంగా విష్ణువుకి కొన్ని ప్రీతిపాత్రమైనటువంటి దశలు ఉంటాయి. విష్ణువుకి ఎక్కువ మంది జనాన్ని చూడాలంటే స్వామి వైకుంఠంలో అమ్మవారితో మాట్లాడతాడట. స్వామి ఏమిటండి 3 గంటలకు సుప్రభాతం అవుతుంది, అక్కడ జనాన్ని చూడాలంటే తిరుపతి పోవాలన్నాడు. మరి సింహాచలం అంటారు, సింహాచలం అంటే సంపంగి చందనాలకు ప్రశస్తి కనుక అక్కడికి వెళ్తాంట. మరి పడుకోవడం అనేది సహజంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్తారు? శ్రీరంగ క్షేత్రం వెళతారట. మరి ఆకలిస్తే తినడానికి ఇక్కడెక్కడ నీకు ఛాన్స్ లేదు. వెళ్ళిపో ఉత్కళ దేశం పూరి క్షేత్రం వెళ్ళిపోతే అక్కడ అన్నం పెడతారు. అది అన్న ప్రసాదాలకు ప్రశస్తి చెందినది. మడి తడి ఆచారాలు ఇవి అన్ని ఒకదాటి మీద వచ్చిన క్షేత్రం. ఎలా పరమాత్మకి ఇవి ప్రీతిపాత్రమైన క్షేత్రాలు. అట్లాంటి అనుభవాన్ని ఆనందాన్ని మాకు అందింపజేసిన ఈ సందర్భంలో ఇలా మాట్లాడుతున్నా మీరు మెడలు అప్పగించి కండులెప్పులు వేయకుండా మీరు చూస్తుంటే మీలో జగన్నాథుని చూసిన నాకు ఉత్సాహంతో ఈ మాటలు మాట్లాడించిన జగన్నాథుడు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హరే కృష్ణ మూమెంట్ వారు అన్నింటికన్నా ఇవాళ రథయాత్రను కానీ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇళ్లలో పనులన్నీ చేసేసుకొని రథయాత్రలో పాల్గొనాలనే సద్భక్తి కలిగిన భక్త బృందం ఇక్కడ ఉండడం చాలా ఆనందాన్ని కలిగించింది. రథయాత్రలో పాల్గొనండి, క్రమశిక్షణ పాటించండి. చక్కగా పోలీస్ శాఖ వారు కూడా వచ్చి వారి సేవలు అందిస్తున్నారు, కార్పొరేషన్ వాళ్ళు ఇస్తున్నారు. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కొన్ని పనుల మీద తిరగడం వల్ల రథయాత్ర చేయమని ఆయన విశాల హృదయంతో కూడా ఆనందపడ్డారు. ఇలా వీళ్ళందరినీ కలుపుకొని హరే కృష్ణ మూమెంట్ చేస్తున్న ఈ కార్యక్రమం సఫలీకృతమై మనందరికీ దిగ్విజయమై జగన్నాథుడి ఆనందంలో మన ఆనందాన్ని కలిపి సర్వత్రా ఉత్కృష్టమైన ఆనందం కలగాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఆశకి హద్దు లేదంటారు, కానీ ఇందులో తప్పు లేదు. ప్రతి సంవత్సరం ఇలా మాకు చేస్తే మీరు మాకు ఒక ఉత్సవం కింద మారిపోతుందని హరే కృష్ణ మూమెంట్ వారికి పెద్ద స్వామి చెప్తున్న ప్రతి సంవత్సరాలు చేస్తే బాగుండదు. మనం చేయాలనుకుంటాం, కానీ మీరందరూ చేయి కలిపి హరే కృష్ణ మూమెంట్ వారికి వెళ్ళి అయ్యా మా ప్రాంతంలో చేయదని మీరు పిలిస్తే అది గౌరవం. ఇప్పుడు వాళ్ళుగా వచ్చారు, వచ్చే సంవత్సరం మేము బాధ్యత పడతాం రండి అని పిలిస్తే వాళ్ళు సంతోషపడతారు. ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు జగన్నాథుడికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమానికి హరే కృష్ణ మూమెంట్ వారు మాకు ఇచ్చినందుకు, మా ప్రాంతానికి ఇచ్చినందుకు చాలా సంతోషాన్ని కలగజేస్తూ మా భక్తులందరి తరఫున శ్రీవారి దివ్యక్షేత్రం తరఫున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, హరే కృష్ణ.